వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. పుష్ప, ద గ్రేట్ పుష్ప తగ్గేదే లేదంటూ ఆయన రొటీన్ డైలాగ్, ఆయన సింబల్ అది. తగ్గేదేలే అంటూ తల ఎగరేసిన పుష్ప తగ్గిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్, అల్లు అర్జున్ తగ్గిపోయారు. ఒక మెట్టు కాదు, 10 మెట్లు దిగడానికైనా ఇప్పుడు ఆయన సిద్ధంగా ఉన్నారు. ఆయన చుట్టూ ముసురుకుంటున్న వివాదాలు, కేసుల ఉచ్చు, ఇవన్నీ ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన ఊపిరి సల్పలేని పరిస్థితి ఏర్పడింది. ఎట్టి పరిస్థితిలోనూ ఈ సమస్యల నుంచి బయటపడాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట. ఇదే కారణంగా ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలుసుకోబోతున్నారు. సీఎం ఎవరో ఆయన పేరు కూడా మర్చిపోయిన అల్లు అర్జున్ ఇప్పుడు రాత్రి పగలు తేడా లేకుండా ముఖ్యమంత్రి పేరు కలవరిస్తున్నాడు. ఆయన్ని కలుసుకోవాలని ఉబులాట పడుతున్నాడు. ఎస్, రేవంత్ రెడ్డిని పుష్ప, అదే అల్లు అర్జున్ కలుసుకోబోతున్నాడు. ఆయన అల్లు అర్జున్ రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆయనతో సమావేశమవుతారు. మొత్తం సినిమా ఇండస్ట్రీ కూడా రేవంత్తో సమావేశమవుతోంది, అది వేరే విషయం. కానీ ఈ సమావేశంలో అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించబోతున్నారు. ఆయన తండ్రి అల్లు అరవింద్ కూడా ముఖ్యమంత్రిని కలుసుకుంటారు. సంధ్యా థియేటర్లో జరిగిన వ్యవహారం తర్వాత ప్రెస్ మీట్లు పెట్టడం, ఈ అన్ని విషయాలపై రాజీ పడాలని అల్లు అర్జున్ భావిస్తున్నారట. అవసరమైతే క్షమాపణలు కూడా చెప్పాలి, కానీ ఈ వివాదం నుంచి బయటపడాలని అల్లు అర్జున్ తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కారణంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీరి మధ్య జరుగుతున్న సమావేశంలో అల్లు అర్జున్ స్వయంగా పాల్గొనబోతున్నారు. సంధ్యా థియేటర్ పరిణామాల నేపథ్యంలో జరిగిన అన్ని విషయాలపై కూలంకషంగా చర్చించుకొని దీనిపై రాజీ పడాలని అల్లు అర్జున్ ఫ్యామిలీ ఒక డిసిషన్కు వచ్చేసింది. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అల్లు అర్జున్ కలుసుకోబోతున్నారు. ఛాన్స్ దొరికితే సారీ చెప్పబోతున్నారు. అంటే తగ్గేదేలే అన్న పుష్ప జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో, చట్టం ఉచ్చు బిగుస్తున్న నేపథ్యంలో, వివాదాలు ముసురుకుంటున్న నేపథ్యంలో తగ్గాల్సి వచ్చింది. ఎస్, తగ్గిపోతున్నాడు పుష్ప.